హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి బ్లాగ్స్. ఇవాళైతే నేను ఒక మంచి హెల్దీ మరియు టేస్టీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే జొన్న పిండితో వాడప్పలు. ఈ వాడప్పలు చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మంచి రెసిపీ ఇది. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక పెద్ద సైజ్ గిన్నెనైతే తీసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండేటట్టు తీసుకోండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 కిలో జొన్న పిండిని అయితే యాడ్ చేయాలి. జొన్న పిండిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక 2 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరిగి తీసుకోవాలి. అలాగే 2 చిన్న సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇందులోకి తురిమి పెట్టుకున్న ఒక క్యారెట్ తురుము, అలాగే ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీర, ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ ఇలా 1 బై 1 యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీరాను కూడా యాడ్ చేయాలి. జీరాను యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కారంని కూడా యాడ్ చేయండి. అలాగే తగినంత సాల్ట్ని కూడా వేయాలి. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఈ ఇంగ్రీడియంట్స్ని మొత్తం పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలిసిన తరువాత ఇందులోకి అయితే మనం హాట్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద వాటర్ పెట్టి ఆ వాటర్ ఇలా బాగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా హాట్ వాటర్ను మరిగేంత వరకు పెట్టి ఆ హాట్ వాటర్ను పిండిలోకి అయితే కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండి అబ్జర్వ్ చేసేలాగా కలుపుకోండి. ఇలా కాస్త ముద్దలా వచ్చేంత వరకు స్పూన్ తోటి కలుపుకొని, చూసారుగా ఇలా వచ్చేంత వరకు స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడైతే ఒక గిన్నెలో మామూలు వాటర్ని అయితే తీసుకొని మన హ్యాండ్ని అందులోకి డిప్ చేసి ఆ పిండి మొత్తాన్ని ఇలా దగ్గరకు వచ్చేలాగా చేయాలి. మనం సేమ్ రొట్టె పిండి అయితే ఎలా ముద్దలాగా చేసుకుంటామో అలాగే చేయాలి. ఇలా బాగా స్మాష్ చేస్తూ ముద్దలా చేయాలి. ఇలా చేయడం వల్ల వాడప్పలు చాలా టేస్ట్గా అయితే వస్తాయి. నేను చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా వచ్చేంత వరకు అయితే చేయండి. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని మనం ఇప్పుడు చేసి పెట్టుకున్న వాడప్ప రెసిపీని అయితే ఇలా కొద్దిగా తీసుకొని ప్లేట్లోకి వేసి ఇలా రోల్ లాగా చేయండి. ఇలా రోల్ లాగా చేశాక వాటిని చిన్న చిన్న
పీసెస్గా చేసుకోవాలి. మనం చపాతీలకు ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే చేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి. ఇలా రౌండ్గా చేసుకోవడం వలన మనం వాడప్ప రెసిపీ చేసేటప్పుడు నీట్గా అయితే వస్తుంది. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తరువాత ఇప్పుడైతే నేను ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీద ఇలాంటి స్టీల్ కవర్ని అయితే పెట్టి ఆ కవర్ మీద ఒక స్పూన్ ఆయిల్ని అయితే అప్లై చేయాలి. ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ ముద్దనైతే తీసుకొని ఆ పేపర్ మీద పెట్టాలి. పెట్టి మన చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా స్లోగా అయితే వాడప్పను ప్రెస్ చేస్తూ వెళ్ళాలి. అంత పల్చగా కాకుండా అంత మందంగా కాకుండా మీడియంలో చేయాలి. మధ్యన ఒక చిన్న హోల్ పెట్టి ఇలా రౌండ్ వచ్చేంత వరకు చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద రొట్టెల ప్యాన్ అయితే నేను పెడుతున్నాను. దీని మీద అయితే చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్, అందుకే నేను ఇది వాడుతున్నాను. మీరు కావాలంటే దోశ ప్యాన్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్ హీట్ అయ్యాక దీని మీద మనం కాస్త ఆయిల్ని వేసి మనం చేసి పెట్టుకున్న వాడప్పను అయితే ఇలా స్లోగా పేపర్ మీద నుంచి తీసి ప్యాన్ మీద వేయడమే. ఇలా వేసిన తర్వాత చుట్టూ కాస్త ఆయిల్ని అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత బాగా ఒక 2 minutes అయ్యాక ఇలా స్లోగా అయితే వాడప్పను టర్న్ చేసేయాలి. స్టవ్ను అయితే సిమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి కాల్చుకోవడం వల్ల వాడప్పలు అనేవి లోపల వరకు బాగా కాల్చుకోవచ్చు. చూసారుగా ఇలా 2 sides బాగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవడమే. ఇలాగే సేమ్ అన్నీ ఇలాగే చేసుకోవాలి. రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. రొట్టెలు తినని వాళ్ళు కూడా ఇవి ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే అన్నీ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారుగా సింపుల్ రెసిపీ జొన్న పిండి వాడప్ప రెసిపీ అయితే అయిపోయింది. చూసారు ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా అయితే వచ్చాయో. ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరికొన్ని వెరైటీస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఆల్.